హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం టిష్యూ శారీస్ చూస్తున్నామండి. కొన్ని ఎంబ్రాయిడరీ శారీస్ ఉన్నాయి లినెన్ టిష్యూస్లో, ప్లస్ కొన్ని కోటా శారీస్ ఉన్నాయి. చూద్దాం. చూసే ముందు ఇది ఒకటి సిల్క్ కోటాతో విదర్భ బార్డర్ అండి. మనం విదర్భ లినెన్ కోటా శారీస్ చూసాము. ఇది సిల్క్ మిక్స్డ్ కోటా విదర్భ బార్డర్. నో మెయింటెనెన్స్, no need of starching, just wash and wear, just iron and wear అండి. మంచి గ్రే కలర్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఫ్లవర్స్ మజంతా పింక్లో బార్డర్ జరీ లైన్స్. ఎంత బాగుంది కదా చీర. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి ఇలాగ. ఇది బ్లౌజ్. ఇది మన చీర ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం థిక్ ఉంది ఈ బ్లౌజ్. శారీ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్ ఉంది. చూడండి. ఈ శారీ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. సో చూద్దాం నెక్స్ట్ శారీస్. ఇవి టిష్యూ శారీస్ అండి. ఇది ఇలా బార్డర్ వచ్చింది, జరీ బార్డర్ పైకి ఇలా వచ్చింది. అండ్ ఇది మొత్తం పీటా వర్క్ వచ్చింది చీర అంతా. చూద్దాం ఎలా ఉందో. కింద ఇలా బార్డర్ వచ్చింది, వీవింగ్ బార్డర్ వచ్చి జరీ బార్డర్ వీవింగ్ బార్డర్ వచ్చింది. మెరూన్ కలర్ థ్రెడ్తో ఇలా థ్రెడ్ వచ్చింది. ఎంబ్రాయిడరీ జస్ట్ మిషన్తో ఇలా జస్ట్ అవుట్ లైన్ ఇచ్చారు ఫ్లారల్. అండ్ ఇది పీటా వర్క్ వచ్చింది. ఇది పళ్ళు, బూటాలు వచ్చినాయి. అండ్ ఇది పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చిందండి. ఇలా పీటా వర్క్ జరీతో పిటాయి వర్క్ అంటాం కదా. ఇది బ్లౌజ్. ఇది చీర, ఇది బ్లౌజ్. బ్లౌజ్ థిక్లో ఉందండి మనకు. శారీ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది. చూడండి. కోటా టిష్యూ శారీస్లో ఇది ఇలా మనకు బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. చీర అండి. చీర అంతా ఇలా బార్డర్ వచ్చి మనకు ప్లీట్స్ వైపు సింగిల్ బూటా వచ్చింది, అంటే సింగిల్ వరుసలో బూటా వచ్చింది. పళ్ళు దగ్గర మాత్రం మనకి ఇలా ఫుల్ వచ్చింది. బూటాలు వచ్చి. ఈ శారీ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. ఎంత బాగుందో చీర. 2250 ప్లస్ షిప్పింగ్. ఇందులో లైట్ సీ గ్రీన్ కలర్ అండి, ఇంకొకటి ప్యారెట్ గ్రీన్ కలర్. సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, కలర్ మాత్రమే డిఫరెంట్. ప్యారెట్ గ్రీన్ కలర్. 2250 ప్లస్ షిప్పింగ్. మంచి రిచ్ ఉందండి చీర. చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకునేలాగా చాలా బాగుంది చీర. ఇది బ్లౌజ్. చీర బ్లౌజ్ 2250 ప్లస్ షిప్పింగ్. ఈ శారీస్ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఉన్నాయండి చీర అంతా. ఇది పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ ఎంబ్రాయిడరీ ఏం లేదు, జస్ట్ జరీ బార్డర్ ఉంది. పైన కింద ఇలా జరీ బార్డర్ ఉంది. మనకు పళ్ళు వైపు లైట్ పేస్టల్ బ్లూ పైన ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. 1 మీటర్ పావు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇలా ప్లీట్స్ వరకు వచ్చిందండి ఎంబ్రాయిడరీ. మొత్తం చీర అంతా ఇలా ప్రింట్ ఉంది, బ్లౌజ్కి మాత్రం లేదు. ఇది బ్లౌజ్. మనకి కట్ చెంగు కొంచెం వదిలేశారు, ఒక 1/2 మీటర్ అలా, 3/4 మీటర్ అలా వదిలేశారు ఎంబ్రాయిడరీ. ఇదంతా వచ్చింది. మంచి పేస్టల్ బ్లూ పైన వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులోనే లైట్ ఎల్లో కలర్ అండి, లైట్ ఎల్లో కలర్.
ప్లీట్స్కి ఆఫ్ వైట్. 1650 ప్లస్ షిప్పింగ్. ఈ బ్లూ కలర్ టిష్యూ, దీనికి ఇలా పిటాయి వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడ. ఈ పళ్ళు, ఇది బూటాలు వచ్చింది చీర అంతా. జరీ బార్డర్ వచ్చిందండి, జరీ బార్డర్ వచ్చింది చీరకి. ఎంత బాగుందో చీర, డబుల్ షేడ్లో కనిపిస్తుంది చీర. చీర అంతా ఇలా బూటాలు వచ్చిందండి, పిటాయి ప్లస్ థ్రెడ్ వర్క్, పిటాయి వర్క్ థ్రెడ్ వర్క్. మంచి రిచ్గా ఉంది చీర, టిష్యూ చీర. నేను బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఇది బ్లౌజ్, సిల్వర్ లైన్స్తో బ్లౌజ్ ఇలాగా. చాలా మంచి కలర్ ఉందండి ఇది. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఎంబ్రాయిడరీ, ఇది పిటాయి వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. బ్రౌన్ ఆఫ్ వైట్ కలర్లు, లైట్ అండ్ డార్క్ బ్రౌన్ షేడ్స్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చీర. ఇలా బూటా వచ్చింది. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ అండ్ బ్రౌన్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా కలర్. బ్లౌజ్ కూడా బాగా కనిపిస్తుంది దీనికి, సిల్వర్ లైన్స్తో. 1850 ప్లస్ షిప్పింగ్. సపోటా కలర్, ఎంత బాగుందో కలర్. బ్లౌజ్కి స్ట్రైప్స్ వస్తాయి, చీర అంతా బూటా వస్తుంది. మంచి కలర్స్ ఉన్నాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో పార్టీ వేర్స్. బ్రౌన్ అండ్ రెడ్ కలర్ షేడ్లో, డబుల్ షేడ్లో ఉంది. 1850 ప్లస్ షిప్పింగ్. వాష్ ఎట్ హోమ్ అండి, ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా బాగుంది చీర. ఇవి వచ్చేసి ఇలా గోటాపత్తి వర్క్ వచ్చిందండి, ఆరెంజ్ కలర్ చీర. ఇది చీర అంతా బూటా వచ్చింది, గోటాపత్తి వర్క్ వచ్చింది. బ్లౌజ్ స్లీవ్స్కి ఇలా ఒక్కొక్క బూటా వచ్చింది. చీర ఇదండి. ఈ శారీస్ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. రాణి పింక్ చీర, పింక్ చాలా బాగుంది. పింక్ కలర్ పైన గ్రీన్ అండ్ గోటా వర్క్ వచ్చి 1250 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ కూడా ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. ప్యారెట్ గ్రీన్కి గోటా వర్క్, రాణి పింక్ కలర్తో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. 1250 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా మనకు యూజర్ ఫ్రెండ్లీ శారీ అండి, స్టార్చింగ్ అవసరం లేదు, పాలిషింగ్ అవసరం లేదు దీనికి. లైట్ గ్రే కలర్ చీర, ఇక్కడ ఉంది చీర కలర్, ఇది కరెక్ట్ కలర్ అండి చీర కలర్. ఇది బార్డర్ పింక్ పట్టీ వచ్చింది, సింపుల్గా ఎలిగెంట్గా ఉందండి చీర. పళ్ళు, బ్లౌజ్ అంతా ఇలా వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. చీర 1850 ప్లస్ షిప్పింగ్ అండి. కిందికి డబుల్ బార్డర్ వచ్చింది ఇలా, ఈ మధ్యలో రాణి పింక్ బార్డర్ వచ్చి చాలా బాగున్నాయి చీర. 1850 ప్లస్ షిప్పింగ్. ఈ క్రీమ్ కలర్ చీర అండి. పళ్ళు వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ, మనకు 1.5-2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఆఫ్ వైట్, గ్రీన్, పింక్, ఆరెంజ్ కలర్, పీచ్ కలర్స్తో. ఇది బ్లౌజ్. మనకు ప్లీట్స్ వైపు ఇలా హాఫ్ వస్తుందండి. 1850 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుంది చీర. ఈ చీర వచ్చేసి మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ బార్డర్, బనారస్
బార్డర్స్. ఇది బ్లౌజ్. పైన వైపు ఇలా బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు. కింది వైపు ఇలా ప్యారెట్స్తో బార్డర్ వచ్చింది. ఇంత బాగుంది కదా. అండ్ ఇలా జరీ లైన్స్ వచ్చింది. మొత్తం చీర అంతా జరీ లైన్స్ వీవింగ్లో వచ్చినాయి. దానిపైన మనం ఎంబ్రాయిడరీ వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ. బ్రౌన్ పింక్ గ్రీన్ కలర్ థ్రెడ్స్, బ్రౌన్ పింక్ పీచ్ కలర్ థ్రెడ్స్. ఇదంతా బూటీ ఎంబ్రాయిడరీ వచ్చింది. మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్ బూటా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇందులో. ఇది బ్లౌజ్. చీర ఇంత మంచి పార్టీ వేర్ చీర అండి, చాలా బాగుంది. ఇది 2950 ప్లస్ షిప్పింగ్ అండి. 2950 ప్లస్ షిప్పింగ్. చీర అంతా ఎంబ్రాయిడరీ వచ్చినందుకు చాలా బాగుందండి. ఇది పైన కింద ఇలా బార్డర్స్ వచ్చినాయి, వీవింగ్ బార్డర్స్. ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్లో క్రెయిన్స్. ఎంత బాగుంది. లోటస్లో డిజిటల్ ప్రింట్. కింద ఇలా 4 బార్డర్స్ వచ్చినాయండి. 1 2 3 4 జరీ బార్డర్స్ వచ్చి థ్రెడ్ బార్డర్ వచ్చి ఇలా వచ్చింది చీర అంతా. పళ్ళు. బ్లౌజ్. బ్లౌజ్లో ఇలా సెల్ఫ్లో చిన్న ప్రింట్ వచ్చింది, బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. చీర చాలా బాగుంది కలర్. ఈ శారీ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. 2250 ప్లస్ షిప్పింగ్. ఈ పిస్తా గ్రీన్ లైట్ అండ్ డార్క్లో వచ్చింది చీర. బార్డర్ పైన డిజిటల్ ప్రింట్ వచ్చిందండి, కింద బూటాలు వచ్చింది. చీర అంతా ఇలా పైన జరీ బార్డర్ వచ్చింది మనకు. ఇది బ్లౌజ్. చీర ఈ శారీ వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే అండ్ సీ గ్రీన్. ఇది కూడా బార్డర్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది. చీర అంతా ఇలా బూటా వచ్చింది. ఇది బ్లౌజ్. మనం ఫుల్ డే కట్టుకున్నా కానీ ముడతలు అవ్వకుండా ఉంటుందండి చీర. 2650 ప్లస్ షిప్పింగ్. సో ఇవంటి మనం చూసిన కోటా సిల్క్ శారీస్. చాలా బాగున్నాయి చీరలన్నీ. మీకు నచ్చినాయి మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. అండ్ మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక ఎండ్ టు ఎండ్ మెటీరియల్ చెక్ చేసుకోండి. ఆ వీడియో అంతా తీసి పెట్టండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్ వేసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి 3rd హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు నా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపించేస్తుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. పాత వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ప్లీజ్ షేర్ అమాంగ్ యువర్ సర్కిల్. ఓకే అండి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.